గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవన్స్ టేల్స్. సో నా బర్త్డే వస్తుందని చెప్పాను కదా, పవన్ వెకేషన్ అయితే ప్లాన్ చేశారు. రుద్రగాడికి ఫుడ్ పెట్టి వాడిని డైవర్ట్ చేద్దామని మేము స్టార్ట్ అయ్యే ముందు క్యాబ్ అయితే వచ్చేసింది. సో ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళకి బాయ్ చెప్పేసి మేమైతే ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయాము. జనరల్లీ అసలు వెకేషన్ అనగానే ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇట్లా సడన్ గా ప్లాన్ చేసేసరికి ఇంకా నా హ్యాపీనెస్ కి అసలు లిమిట్సే లేవు. పవన్ ఎప్పుడు నాకు సర్ప్రైజ్ ఇద్దామన్నా నాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఈసారి నాకు అస్సలు ఐడియా కూడా లేదు. సో మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాము. సో ఫైనలీ మేము డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. సో thumbnail చూసారు కదా, మేమైతే జైపూర్కి వచ్చాము. మేము లగేజ్ తీసుకొని హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేస్తాము. సో బయటకు వెళ్ళి క్యాబ్ బుక్ చేస్తారు అని చూస్తుంటే ఆల్రెడీ ఒక అతను మా హస్బెండ్ పేరు పట్టుకొని నించొని ఉన్నారు. ఫస్ట్ నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది హోటల్ వాళ్ళు మా కోసం కార్ పంపించారని చెప్పి. సో ఈయన పేరైతే ముఖేష్ గారు. మేము ఉన్న ఈ 3 days ఈయన మా గురించి బాగా కేర్ తీసుకున్నారు. మొత్తం జైపూర్ గురించి చెప్పడం కానీ, ఎవ్రీడే మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ తిన్నాము అన్ని కనుక్కునేవారు. సో ఇక్కడైతే ఇది తోరన్ ద్వార్ అంట. ఇది వైట్ మార్బల్ తో కట్టారంట. సో ఇది చాలా రీసెంట్ 2024 లోనే కట్టారు. సో ఫైనల్లీ మేమైతే హోటల్ కి రీచ్ అయిపోయాము. రాయల్ హెరిటేజ్ హవేలీ. జైపూర్ కి వచ్చాక ఒక హెరిటేజ్ ప్లేస్ లో ఉండాలని చెప్పి ఇది బుక్ చేశారు. రూమ్ టూర్ కూడా నేను మీకు చూపిస్తాను, మొత్తం హవేలీ టూర్ కూడా. వెల్కమింగ్ అయితే చాలా బాగా చేశారు గైస్. నేను అంతా షూట్ చేయలేకపోయాను యాక్చువల్లీ. సో మేమైతే లంచ్ ఆర్డర్ చేసేసుకున్నాము. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్ ఇక్కడ. ఇంకా మా ప్లాన్ ఇప్పుడు మంచిగా తినేసి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దామని చెప్పి. సో పవన్ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, కంపల్సరీ వెళ్ళమన్నారు, అస్సలు మిస్ అవ్వద్దని చెప్పారు. సో ఈ రోజు అయితే గురు పౌర్ణిమ, మేము వెళ్తున్న రోజు. రష్ అయితే మంచిగానే ఉన్నది. టెంపుల్ మాకు 90 కిలోమీటర్స్ లాంగ్. సో జూమ్ కార్ అయితే ముందే బుక్ చేసుకున్నాము. అనుకోకుండా ఓనర్ కూడా మాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఒక 1 hour వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి మేమైతే టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. సో టెంపుల్ గురించి తెలుసుకోవాలి, ముందు దేవుడు ఎవరో తెలుసుకుంటే బాగుంటుంది కదా అని గూగుల్లో సెర్చ్ చేస్తే సింపుల్ గా ఒక లైన్ లో మీకు చెప్తాను. సో పాండవుల్లో భీముడు గారు ఉన్నారు కదా, ఆయన కొడుకు ఘటోత్కచుడు గారు ఉన్నారు కదా, ఆయన కొడుకు కాటు శ్యామ్జీ గారు. కృష్ణుడు ఆయన భక్తికి మెచ్చి ఆయనకు వరం ఇచ్చారు. లైక్ కలికాలంలో ఇలా భక్తులందరూ వాళ్ళు ఆయన కాటు శ్యామ్జీ గారిని ప్రే చేస్తారు. లైక్ ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉంటే ఈయన సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఫ్రాంక్లీ గైస్, నేను ఏ పర్సెప్షన్ తో వెళ్ళలేదు. సడన్ గా తెలియని గాడ్ మీద మనకి నమ్మకం ఏం వచ్చేది కదా, ఆ డివైన్ ఇది ఫీల్ అవ్వం కదా. బట్ వన్స్ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక నేను మాత్రం మంచి పాజిటివిటీతో వచ్చాను. మేబీ ద రీజన్ ఇక్కడ భక్తులు మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నారు, మంచి మంత్రాలు చదువుతూ ఉన్నారు. అది రీజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఐ ఫెల్ట్ సో మచ్ పాజిటివిటీ. ఇక్కడ మనకి టికెట్స్ దేని అది కొనాలి ఇది కొనాలి అని ఏం లేదు. సింపుల్ గా అత్తరు పట్టుకెళ్ళిస్తే దేవుడు కాలు దగ్గర పెట్టి మనకు అది ఇస్తారు అంతే. ఎవరైనా జైపూర్ వెళ్తే మాత్రం మాక్సిమం ఈ టెంపుల్ కి రావడానికి ట్రై చేయండి గైస్. సో ఇంకా నైట్ అయిపోయాక డిన్నర్ చేసి రూమ్ కి వెళ్ళిపోదాం అనుకున్నాం. దారిలో మాకు ఏరోప్లేన్ రెస్టారెంట్ కనబడింది. సరదాగా లోపలంతా ఎట్లుంటుందో చూద్దామని వెళ్ళాము. బానే ఉన్నది. ప్లేన్ నే వాళ్ళు ఇట్లా రీమోడలింగ్ చేశారు లోపలంతా. ఫుడ్ అయితే ఓకేగా ఉంది. సో 12 అయితే అయిపోయింది మేము రూమ్ కి వెళ్ళే లోపు. అంటే అఫీషియల్ గా నా బర్త్డే అయితే వచ్చేసింది. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. సో రేపు మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామంటే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.